నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మరి నెహ్రూ చెప్పారు. వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఆనాటి నుండి మరి పిల్లల కోసం ఎంతగానో పరితాపించారు. అందులో భాగంగానే విద్య, వైద్యము, ఉపాధి ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మరి క్యాలెండర్ వేసి క్యాలెండర్ ప్రకారము మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదు. అందులో భాగంగానే ఒకవైపు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదంటే డిఎస్సి విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి వారి ధర్నా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి నిరుద్యోగులకు న్యాయం చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక వెలివేసిన నేత మనకున్నారు. వారు ఏంటంటే బక్క జడిసన్. ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీలో తన సుదీర్ఘకాలం పనిచేశారు. కానీ కొద్ది రోజుల క్రితం తన పైన ఒక వేట అయితే వేశారు. కానీ నిరుద్యోగుల తరపున కావచ్చు, లేదంటే ఉపాధికి సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి తీవ్రంగా ఆమరణ నిరాహార చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 9 రోజులుగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష అయితే కొనసాగుతుంది. మనం ప్రత్యేకంగా ఆయన డిమాండ్స్ ఏంటో ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డిని తొలగించాలి. ప్రత్యేకమైన ఫస్ట్ డిమాండ్ ఇది ఒకటి చూడొచ్చు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని తొలగించాలి అని చెప్పేసి ఫస్ట్ డిమాండ్. ఎందుకు అంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడా ఏంటి అనేది తను చెప్పేందుకు అవకాశం ఉంది. ఇక టీజీపీఎస్సీ చైర్మన్గా అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలని సెకండ్ తన అంటే ఈ సెకండ్ అంశంగా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు, అనేక అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి బహిరంగంగా మరి లేఖలు రాశారు, అనేక ఆరోపణలు చేయడం జరిగింది. దానితో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయనను టీజీపీఎస్ చైర్మన్గా ఏర్పాటు చేశారని మొదటి నుండి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే ఆయనను ఆ చైర్మన్ పదవి నుండి తొలగించాలని చెప్పి కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే తనకు చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు అయితే తెర మీదకి రావడం, చాలామంది ఆయన నియామకాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇక కిందికి వచ్చిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించి 1:10 ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే చాలామంది ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. మరొక వైపు పోస్టులు కూడా పెంచాలని గత ప్రభుత్వంలో అదే 10 సంవత్సరాలుగా ఏనాడు కూడా పోస్టులు భర్తీ చేయలేదు. అందులో భాగంగానే ఇప్పటికే చాలామంది ఉన్నారు కాబట్టి నిరుద్యోగుల సంఖ్య కూడా చాలా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో 1:100లో ఇవ్వాలని చెప్పేసి డిమాండు. ఈ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలి, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలి. ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈ పోస్టులను డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మరి ఒకవైపు పోస్ట్ పోన్ చేసింది ప్రభుత్వం ఈ పరీక్షలకు సంబంధించి. అయితే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ ఇంకో డిమాండ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సబ్జెక్టు పెద్దగా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు డిసెంబర్లో కనుక పరీక్షలు నిర్వహిస్తే నష్టపోయేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులకు ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు. కానీ ఒకవేళ కనుక ఈ పోస్ట్ పోన్ చేస్తే ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి కోట్ల రూపాయలు మరి వాళ్ళు ముట్టజెప్పే అవకాశం ఉంది, వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది, అటు విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సభలో స్పష్టంగా చెప్పారు. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి డిసెంబర్లోనే ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తే ఇది మాత్రం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఒకవైపు పోస్ట్ పోన్ చేయాల్సిన ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయలేదు, పోస్ట్ పోన్ చేయమని అడిగింది మాత్రము పోస్ట్ పోన్ చేయట్లేదని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గురుకులకు సంబంధించి డౌన్ మెరిట్ లిస్ట్ను కూడా విడుదల చేయాలంటున్నారు. జీవో నంబర్ 46ను రద్దు చేయాలని చెప్పేసి బక్క జడ్సన్ డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు రోడ్ల మీదకి వచ్చి తన నిరసన తెలపడం జరిగింది, తన గలాన్ని విప్పడం జరిగింది. విద్యార్థుల కోసము లేదంటే నిరుద్యోగుల కోసము మరి ప్రభుత్వం పైన పోరాటం చేస్తానని చెప్పేసి ఆయన ఒక డిమాండ్తో ఈ ఆమరణ నిరాహార దీక్ష అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 9 రోజులు గడిచింది, ప్రభుత్వం నుండి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఒకవైపు విద్యార్థులు లేదంటే ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కలిసి వచ్చి తనకు మద్దతు తెలుపుతున్నాయి. అందులో భాగంగానే తన ఇంట్లోనే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకవైపు అంటే రాజకీయ పార్టీలు అండదండలుగా ఉంటాయి కాబట్టి బయట ఎక్కడైనా ధర్నా చౌక్లో కావచ్చు, మిగతా కార్యాలయాల ముందు ధర్నా చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ తాను మాత్రము ఇంటిలోనే అంటే నిరుద్యోగుల కోసము లేదంటే ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో అంటే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందులో ఒక బుక్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వం పైన పోరాటం చేశాడు బక్క జడ్సన్ అని చెప్పక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితిలో అదే విధానం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల
కొంత మనోవేదనకు గురి కావడం, ఆ తర్వాత వారికి వ్యతిరేకంగా పనిచేసిన దాఖలు అయితే కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు కొంత తనపైన వేటు వేశారు. అయినప్పటికీ తన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తున్నాడు. నిరుద్యోగులు కూడా తనకు సానుభూతిని పలుకుతూ తన కార్యక్రమానికి మద్దతు తెలపడం జరిగింది. మొత్తంగా తాను చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వం దిగి రావాలి, సీఎం కదిలి రావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 2 డిమాండ్లు మనం ఇక్కడ గమనించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని మొదట తొలగించాలని చెప్పేసి ఆయన డిమాండ్. అంతేకాకుండా టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డిని అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఆయనను కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తొలగించాలి. ఇవి 2 ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించి మిగతా డిమాండ్స్ ఆయన ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. నిజానికి మరి ఆయన చేస్తున్న నిరాహార దీక్ష ద్వారా మరి ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అన్న చెప్పి కాలమే సమాధానం చెప్పనుంది. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.